మీకందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించి ఆయనను కీర్తించి ఆయనను కొనియాడేటువంటి ఈ చక్కని తరుణాన్ని దేవుడు మనకు దయచేసిండగా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు మనము చెల్లించబద్దులా వింటున్నాం. ప్రియులారా, ఈ ఉదయకాలన మరొకసారి చాలా భావగర్భితమైన పాట మన క్వైర్ బృందం పాడి దేవుని ఘనపరిచిన రీతిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి మరి సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ, పట్టణం యొక్క క్షేమము కోరుట, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క ఆలోచన తన బిడ్డలు ఎక్కడ ఉన్నా ఆయన ప్రత్యేకమైనటువంటి రీతిలో వారి జీవితాన్ని ఆశీర్వదించి వారి ద్వారా వారు నివసిస్తున్నటువంటి ప్రదేశాలను దీవించాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అనేక పట్టణముల విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రత్యేకించి మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యపు వెలుగులో దేవుడు ఏ రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏ రీతిగా మనము ఉన్నటువంటి ప్రాంతాల యొక్క క్షేమాన్ని మనం ఏ రీతిగా కోరచ్చు అన్నటువంటి మాట, కోరటంలో ఒక క్రియారూపం దాల్చేటువంటి ఒక భావం కూడా అందులో ఇమిడి ఉందని చెప్పి ఈ ఉదయకాలాన మనం గమనించాలి. దేవుని బిడ్డలైనటువంటి ఈ యూదులు బబులోను చెరకు కొనుపోబడినటువంటి విషయం పరిశుద్ధ లేఖనాల్లో స్పష్టంగా మనం ఇక్కడ గమనించగలం. దేవుని ప్రవక్త అయిన ఇర్మియా గారు ఆయన దేవుని ప్రజలకు దేవుని యొక్క మాటలు ఆయన ఒక ఉత్తరం రూపంలో ఆయన రాయటం అన్నటువంటిది ఇక్కడ బహు స్పష్టంగా మనకు అగుపడుతూ ఉంది. చెరకనుపోబడినటువంటి ప్రజల జీవితాలు చాలా కష్టమైనటువంటి జీవితాలుగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఒక మాటలు చెప్పాలంటే దే ఆర్ డిస్ప్లేస్డ్ అన్నటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. వారి స్వస్థలాన్ని, స్వదేశాన్ని వదిలిపెట్టి వారు వేరే దేశములో వేరే రాజుల కింద వేరే పాలనలో వారు నివాసము చేయవలసినటువంటి పరిస్థితి ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం. అయితే ఒక చక్కని విషయం లేఖనాల్లో ఈ ఉదయకాలన చదవబడి ఉండగా మనకేమర్థమవుతుందంటే, ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో మరి దేవుని చేత లిఖింపబడినటువంటి ఆ మాటలు చూస్తూ ఉంటే ఈ లేఖ చెరకనిపోబడినటువంటి ఈ యూదులకు ఇది ఎలాంటి లేఖగా ఉందంటే ఇది చాలా చాలా ప్రోత్సాహకరమైనటువంటి లేఖగా మనకు కనబడుతూ ఉంది. ఈ మాటను ఆలోచన చేస్తున్నప్పుడు దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియులకు మన దగ్గర నుంచి ఒక లేఖ వెళ్తే చాలా ఆనందకరమైనటువంటి సందేశంతో ఆ లేఖ వారిని చేరితే ప్రియులారా వారి యొక్క ఆనందాన్ని పట్టలేం. వారి జీవితంలో ఆ ఘట్టము చాలా ప్రత్యేకంగా మిగిలిపోతుంది. వారి యొక్క లేఖను చూసి చదువుతూ ఆనందిస్తూ ప్రతి లైన్ కూడా గమనించి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందాన్ని సంతరించుకున్నటువంటి రీతిని బట్టి వారి జీవితంలో ఎంతగానో స్ఫూర్తిదాయకులై ముందుకు వెళ్ళేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే వాక్యంలో మనము గమనించినటువంటి రీతిగా ప్రియులరా, ఎల్యాషా తర్వాత గెమరియా చేతను ఈ యొక్క లేఖ దేవుడి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు దేవుని ప్రజలకు పంపించడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. అక్కడ ఎవరు ఉన్నారు? బబులోను ప్రాంతంలో ఎవరు చెరగొబడబడ్డారు అని చెప్పేసి ఆలోచన చేస్తే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళలో పెద్దలు ఉన్నారు, శిల్పకారులు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, కంసాలులు ఉన్నారు, అనేకమైనటువంటి మరి నైపుణ్యం కలిగినటువంటి ప్రజలు ఆ ప్రాంతానికి మరి చెరకని పోబడినటువంటి రీతిని మనం అక్కడ గమనిస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఒక మాటను మనం గుర్తించాలి. దేవుని యొక్క ప్రేరణ చేత వారు అక్కడికి చెరకనిపోబడ్డారని చెప్పి వాక్యంలో
ప్రాథమికంగా మనం అర్థం చేసుకోవాలి, ఇట్ ఈస్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రేరణతో జరిగినటువంటి పని, ఇది దేవుడు ఎరుకతోనే చేసినటువంటి పని. దేవుని యొక్క సమాజాన్ని దేవుడు ఏం చేశాడంటే బబులోను వారికి అప్పగించినటువంటి రీతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు, ఎందుకు దేవుడు వారికి ఇలాంటి పరిస్థితి రావాల్సి వచ్చింది? వై డిడ్ గాడ్ అలౌ దిస్ టు హ్యాపెన్ ఫర్ దెమ్ అని చెప్పి ఆలోచన చేస్తే బాగా గమనించాల్సినటువంటి విషయం ప్రియులారా, ఇన్ ద గ్రాండ్ స్టోరీ ఆఫ్ ద బైబుల్, దేవుని యొక్క వాక్యంలో ఒక గ్రాండ్ స్టోరీని మనం అర్థం చేసుకుంటే ఇలాంటి డిస్ప్లేస్మెంట్ అన్నటువంటిది, ఇలాంటి ఎగ్జైలిక్ అనుభవాలు అన్నటువంటివి, చెరకుని పోబడినటువంటి దూర ప్రాంతానికి బబులోని యొక్క దండెత్తి వచ్చి వారిని చెరకు తీసుకొని పోబడి ఉండగా దేవుడు వారిని పనిష్ చేస్తున్నట్లుగా, ఒకవేళ వారి పాపమును బట్టి దేవుడు వారికి ఒక ప్రతీకారం లేదంటే గాన వారిని పనిష్ చేస్తున్నట్లుగా అనిపించినా కానీ దాని వెనకల ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గాడ్స్ గ్రేట్ ఈ ప్లాన్లో ఏముందంటే వారు చెదిరి వెళ్ళాలి, వారు దేవుని ప్రేమను తీసుకుని వెళ్ళాలి, దేవుని సువార్తను నలుమూలలకు తీసుకుని వెళ్ళాలన్నటువంటిది దేవుని యొక్క గ్రాండ్ ప్లాన్ అని చెప్పి మనం ఈ ఉదయకాలాన మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, బబులోను ప్రాంతంలో ఈ బిడ్డలు ఉంటూ ఉండగా దేవుని ప్రజలు దేవుడు ఆ ప్రాంతానికి తీసుకుని ఉండగా ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే, బాగా గమనించండి ప్రియమైన బబులోను వాస్తవ్యులారా, చెరకనిపోబడినటువంటి నా జనమ, మీ మైండ్లో ఎలాంటి ఆలోచన ఉండాలంటే, డోంట్ హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ ఎ విక్టిమ్. మీ మైండ్లో మేమిక్కడ బాధితులమండి అన్నటువంటి ఆలోచన మీకు ఉండకూడదు. డోంట్ హ్యావ్ ఎ మైండ్ సెట్ ఆఫ్ ఎన్ ఎనిమీ, మేము వాడికి శత్రువులం అన్నటువంటి మైండ్ సెట్ మీకు ఉండకూడదు. కానీ మీకు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలంటే, హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ ఆఫ్ గాడ్. దేవుడి నుంచి వచ్చేటువంటి ఆలోచన మీకు ఉండాలని దేవుని వాక్యంలో ఈరోజు మనం గమనిస్తాం. ప్రియులరా, మీకు ఎలాంటి హృదయం, ఎలాంటి మనస్సు ఉండాలంటే, హ్యావ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయం మీరు ఆలోచన చేసి అర్థం చేసుకుని ఆయన హృదయం కలిగి మీరు ఎక్కడ ఉండండి అన్నటువంటి మాటను ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రియులారా, సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ. మనమందరం కూడా పట్టణాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నాను, మా చిన్నతనంలో మొక్కలను ఈ ప్రదేశంలో వేరు ప్రాంతాలకు వెళ్ళి స్కూల్ చిల్డ్రన్ ఏం చేశారంటే మొక్కలు నాటించేటువంటి వారు. స్కూల్ చిల్డ్రన్ ఏం చేసేవారంటే, ఇదిగో చాలా డొనేషన్ అనేటువంటిది ఇచ్చేటువంటి పరిస్థితి మేము గమనించాం. ఎందుకండి ఇవన్నీ చేశారంటే, వీఆర్ సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ అని చెప్పడం జరుగుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెరకని పోబడి బబులోను ప్రాంతంలో ఉంటే దేవుని ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక సందేశాన్ని ఈ ఉదయకాలాన మనము జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారం ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, దయచేసి రండి ప్రియులారా, 4-5 వచనాన్ని గమనిస్తాం కదా. ఇజ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారికందరికీ ఇలాగూ ఆజ్ఞించుచున్నాడు. ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట నేను దీనిని ఎలాగనుకుంటున్నానంటే, దిస్ ఇస్ గాడ్స్ గ్రేట్ విజన్ ఫర్ హిస్ పీపుల్. దేవుని యొక్క దర్శనము ఏంటి అని ఆలోచన చేస్తే ప్రియులరా, ఈ మాటను జాగ్రత్తగా గమనించగలం. బిల్డ్ హౌసెస్, ఇళ్ళు కట్టించండి అంటూ ఉన్నాడు. కట్టించి ఆయన ఏమంటూ ఉన్నాడంటే, మీరు వాటిలో నివసించుడి. ఇంగ్లీష్లో ఏమంటారంటే బిల్డ్ హౌసెస్ అండ్ సెటిల్ డౌన్ అనేటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కదా, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ప్లాంట్ గార్డెన్ అండ్ ఈట్ ద ప్రొడ్యూస్ ఆఫ్ ఇట్. ఎదుగో తోటలు నాటండి, వాటి నుంచి వచ్చేటువంటి ఫలాన్ని మీరు అనుభవించండి అని
దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. మరొక చక్కని విషయాన్ని ఫ్యామిలీస్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే కదా, మీరు పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలకు కనుడి, అక్కడ ఏమీ తక్కువ లేకుండా అభివృద్ధి పొందండి అనేటువంటి ఈ మాటను ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియ దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, దేవుని యొక్క ఆలోచన దేవుని ప్రజల పట్ల చాలా ప్రత్యేకంగా ఉంది అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. బిల్డ్ అంటూ ఉన్నాడు, బిల్డ్ హౌసెస్ అంటా ఉన్నాడు. రెండవదిగా తోటలు నాటండి అంటూ ఉన్నాడు. మూడవదిగా ఏంటంటే మీ ఫ్యామిలీస్ మీరు ఎక్స్పాండ్ కండి అని అంటా ఉన్నాడు. ఇంక్రీజ్ ఇన్ నంబర్స్ అండ్ డు నాట్ డిక్రీజ్ అన్నటువంటి మాట 6వ వచనంలో మనం ఇక్కడ చాలా చక్కగా గమనించగలం. ప్రియులరా, ఇవన్నీ దేవుడు చెప్పడంలో గల కారణం ఏంటంటే, దేవుడు ఆ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని దేవుని ప్రజల ద్వారా దీవించాలని ఆయన ఆశపడుతున్నాడని ఈ చక్కని దర్శనంలో మనం ఇక్కడ గమనించగలం. ఈ వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, దయచేసి కొన్ని విషయాలు మనం ఇక్కడ ఆలోచన చేద్దాం కదా. ఈ దర్శనంలో దేవుని ఆలోచనలో ఆయన దర్శనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో కింది విషయాలన్నింటినీ మనం గమనించినట్లయితే 7వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే క్షేమము అన్నటువంటి మాట, లేదా రూట్ వర్డ్కి వెళ్తే దీనిని పీస్ అన్నటువంటి మాట కూడా మనం చూడగలం. వెల్ బీయింగ్ ఆఫ్ ద సిటీ అన్నటువంటి మాట కూడా చూడగలం. ప్రాస్పెరిటీ ఆఫ్ ద సిటీ అన్నటువంటి మాట కూడా మనం గమనించగలం. ప్రియులరా, సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణం యొక్క ప్రాస్పెరిటీ వృద్ధి కొరకు మాట్లాడుతున్నాడు. క్షేమం గురించి మాట్లాడుతున్నాడు. వెల్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాడు. ఇంక్రీజ్ అనేటువంటి మాట గురించి మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ఇంక్రీజ్ ఉన్నప్పుడు, క్షేమం ఉన్నప్పుడు, కుటుంబాలు విస్తరించబడుతున్నప్పుడు, పంట వస్తున్నప్పుడు, ఇళ్ల స్థలాలు కట్టుకొని దాంట్లో నివాసము చేస్తున్నప్పుడు అక్కడ ఆనందం ఉంటుందని వాక్యంలో గమనిస్తాం. దాంట్లో కలిసి ఉండటం ఉంటుంది, టుగెదర్నెస్ అనేటువంటిది ఉంటుంది, అందులో అభివృద్ధి ఉంటుంది. అందులో ఏముంటుందంటే ప్రోగ్రెస్ ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందులో ఏముంటుందంటే ఫ్రూట్ బేరింగ్, అక్కడ చాలా వృద్ధి పొందేటువంటి అనుభవాన్ని ఇక్కడ వాక్యంలో మనము చాలా చక్కగా ఈ విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇది ఆలోచన చేస్తూ ఉంటే నాకేమనిపించిందంటే, గాడ్స్ విజన్ ఫర్ హిస్ పీపుల్ నో మ్యాటర్ దే ఆర్ ఇన్ జెరూసలేం ఆర్ ఇన్ బాబిలోన్, ఇదిగో యెరూషలేములో ఉన్నా బబులోన్లో ఉన్న దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దర్శనము తన బిడ్డల కొరకు ఏంటంటే వారు బలపడాలి, వారు ఆనందిస్తుండాలి, వారు ఎదుగుతూ ఉండాలి, వారిలో క్షేమం ఉండాలి, వారిలో సమాధానం ఉండాలి, వారిలో సమృద్ధి ఉండాలి, వారి జీవితంలో ఏముండాలి అంటే టుగెదర్నెస్ ఉండాలి. వారి జీవితంలో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆనందము సమాధానం ఉండాలని ఈ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు అనిపించింది ఇక ఐగుప్తు ప్రాంతంలో దేవుని ప్రజలు వాళ్ళు విస్తారంగా వాళ్ళు విస్తరిస్తున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తూ ఉంటే, బబులోన్లో కూడా దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే మీరు విస్తరిస్తూ ఉండాలన్నటువంటి ఆ మాటను దేవుడు చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీనికి కావాల్సినటువంటి కొన్ని విషయాలు దేవుని ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ మాట ఏంటంటే, మేము యెరూషలేములో ఉన్నప్పుడు దేవుడు మాతో ఉన్నాడే, అయితే బబులోన్లో ఉన్నప్పుడు దేవుడు మాతో ఉంటాడంటే బాగా గమనించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా సొంత ప్రాంతంలో మాకు అన్ని హంగులు ఉన్నప్పుడు, దేవునిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుని సమూహంలో మేము ఉన్నప్పుడు, దేవుని ఘనపరుస్తున్నటువంటి టైంలో దేవుడు మాతో ఉన్నాడే, బబులోన్లో దేవుడు మాతో ఉంటాడంటే బాగా గమనించాల్సినటువంటి విషయం ఈ ఉదయకాలన అదేంటంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్స్ గ్రేట్ ప్లాన్ ఏంటి అని చెప్పేసి అంటే, దేవుని ప్రజలు ఆ యెరూషలేములో నుండి వారు బయటికి వెళ్ళిపోయినా కానీ దేవుని యొక్క డొమైన్, దేవుని యొక్క పాలన, దేవుని యొక్క మహిమ ఆయన బిడ్డలతో యెరూషలేములో అయినా బబులోన్లో అయినా గాడ్స్ డొమైన్ రిమైన్స్ విత్ హిస్ పీపుల్. అది ఆనందంగా యెరూషలేములో ఉన్న, ఒకవేళ బబులోన్లో కొన్ని కష్టాలు అనుభవిస్తున్నా కానీ
దేవుని యొక్క ఏలుబడి, దేవుని యొక్క పాలన, దేవుని యొక్క సమృద్ధి దేవుని ప్రజల పట్ల ఉంటుందని ఈ ఉదయకాలన ఈ వాక్య భాగంలో ప్రియులారా, ఈ ఉత్తరంలో దేవుడు ఏం చేశాడంటే తన ప్రజలకు ఆయన తెలియజేయటం అనేటువంటిది ఇక్కడ గమనిస్తుంటున్నాం. ఎందుకు అనొచ్చు మీరు, పాస్టర్ గారు ఎలా చెప్పగలరు ఇక్కడ అక్కడ అంటే బాగా గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకము ఆయనకు చెందింది అన్నటువంటి మాట కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 25-26 వచనాల్లో ఈ మాటను దయచేసి మనం చదువుదాం. మీ బైబిల్స్ ఉంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 25-26 వచనాలు చూడగలరా? ఆహా 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 థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆల్ న్యాచురల్ థింగ్స్ కదా వి హ్యావ్. ఇక్కడ ఏముందంటే దేవుని యొక్క ఆమోద ముద్ర, గాడ్ స్టాంప్ ఇస్ ఆన్ దెమ్. ఒక మాటలు చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇవి దేవునిది, సమస్తము కూడా ఆయనకు చెందింది. అవును ప్రియులారా, గాడ్ స్టాంప్ ఆఫ్ ఓనర్షిప్ వాటిపైన ఉంది అన్నటువంటి మాటను గమనించాలి. దేవుని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అంతయు దేవునిది, దేవునికి చెందింది. అన్నిటిపై దేవుడు సార్వభౌముడైనటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలాన తెలియజేయటానికి నేను ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని యొక్క ఆలోచనలు దేవుని ప్రజల పట్ల చాలా చాలా గంభీరంగా ఉన్నాయని ఈ విషయంలో గమనిస్తుంటున్నాం కదా. ద విజన్ ఆఫ్ ది లార్డ్ మనం చూస్తున్నాం. ఈ విజన్ ఆఫ్ ది లార్డ్లో ప్రియులరా, దేవుని యొక్క ప్రజల పట్ల దేవుని యొక్క డొమైన్, ఆయన పాలన ఉంది అని మనము చెప్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. ఇక్కడ ఆయన దర్శనంలో ఏంటి ఆయన ప్రోత్సాహపరిచేటువంటి విషయం అంటే, మీరు ఆలోచన చేయండి. ఇళ్ళు కట్టడం అన్నటువంటిది, మీరు కట్టి దాంట్లో నివాసము చేయండి, బిల్డ్ హౌసెస్ అండ్ సెటిల్ డౌన్ అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ప్రియులరా మీరు అక్కడ ఎలా ఉండాలంటే బీ యాక్టివ్ అన్నటువంటి మాట, కీప్ వర్కింగ్ అన్నటువంటి మాట. మీరు కష్టపడి పని చేయండి, మీరు చురుకుగా ఉండండి, మీరు కలిసికట్టుగా ఉండండి. మీ మైండ్ సెట్ ఎలాగుండాలంటే, దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చాడు, దేవుడు మా జీవితాలను ఆశీర్వదించి మా జీవితాలను బలపరుస్తున్నాడని దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క బిడ్డల ఆలోచనలో దేవుడి యొక్క మాటను పంచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను మనవి చేస్తున్నాను. దీనిని ఒక రైటర్ ఏమని మాట్లాడుతున్నాడంటే, గాడ్స్ యాక్టివిటీ ఇన్ హిస్ కమ్యూనిటీ ఇన్ బాబిలోన్. బబులోనులో దేవుని ప్రజల మధ్య, ఆయన సమాజం మధ్య దేవుని యొక్క చర్య ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ చర్యలో భాగంగా వారిని ఏం చేస్తున్నాడంటే, వారిని ప్రోత్సాహపరుస్తున్నటువంటి రీతిని ఇక్కడ వాక్యంలో మనం గమనించగలం. ప్రేమైన దేవుని సంఘమా, ఇక్కడ దూర ప్రాంతంలో ఉన్నా కానీ వారి జీవితంలో ఎలాగుండాలంటే, అయ్యా మీరు దూర ప్రాంతంలో ఉన్నా కానీ దేవుని చేత దీవించబడిన బిడ్డలుగా ఉండాలి, దేవుని చేత నడిపించబడే బిడ్డలుగా ఉండాలి, దేవుని మహిమను ప్రకటించే బిడ్డలుగా మీరు ఉండాలి అని చెప్పి ఈ వాక్యంలో దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యూదులు దేవుని చేత ఏర్పరచబడి ఆయన ప్రేమను, ఆయన నిబంధనను అనుభవించినటువంటి బిడ్డలుగా ఎక్కడికి వెళ్ళినా కానీ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఐడెంటిటీ ఏంటంటే, దే ఆర్ ద కవెనెంట్ కమ్యూనిటీ. నిబంధన సంబంధమైనటువంటి జనులని, వారు ప్రత్యేకింపబడినటువంటి వారు, వారు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా ఉన్నారు. సో దట్ వారిని బట్టి వేరే దేశములు, అనేక జనములు ఆశీర్వదింపబడిలాగిన దేవుడి కార్యాన్ని వారి జీవితంలో చేస్తున్నాడు. దీంట్లో ఒక మాటను నేను, లేదా ఒక ఫ్రేజ్ను ప్రస్తావించి నేను ముందుకెళ్తాను. ఆ ఫ్రేజ్ ఏమంటే, మీరు యెరూషలేములో ఉన్న, బబులోనులో ఉన్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని ప్రజలు, అలనాడు ఇజ్రాయేలీయులు ఎట్లయితే వేరే దేశంలో వారికి ఆశీర్వాదకరంగా దేవుడు వారిని నిలబెట్టి నిబంధన చేశాడో, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు బిడ్డలుగా మనల్ని కూడా ఏ సిటీలో, ఏ పట్టణంలో పెట్టినా, ఏ దేశంలో పెట్టినా దేవుడు మనల్ని ఏం చేశాడంటే, వేరే వారికి, ఇతరులకు దీవెనకరంగా దేవుడు మనల్ని పెట్టాడని నేను ఈ ఉదయకాలాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అందుకని ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు దీంట్లో మిషనల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయని మనం మర్చిపోకూడదు.
దేవుని ప్రేమను కనపరిచేటువంటి ఒక భావం ఇందులో ఇమిడి ఉందని మర్చిపోకూడదు. ఈరోజు ఇశ్రాయేలీల గురించి, బబులోన్లో ఉన్నటువంటి ఆ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతుంటే, ఈరోజు మనల్ని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, మిమ్మల్ని బబులోను కావచ్చు, మీరున్నటువంటి బబులోను అది ఏదైనా కావచ్చు, మీ సొంత ప్రాంతం అది ఏదైనా కావచ్చు, దేవుని ప్రేరణతో మిమ్మల్ని ఏ ప్రాంతానికైనా తీసుకుని వెళ్ళిండొచ్చు. ఆ ప్రాంతంలో దేవుడు ఆయన మహిమార్థమై ఆయన నిలబెట్టాడనేటువంటి ఈ సత్యాన్ని గమనించి దేవుని కొరకే నిలబడవలసినటువంటి రీతి ఎంతైనా ఉందని దేవుడు ఈ ఉదయకాలన మనతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారతదేశంలో మనము నివాసం చేస్తూ ఉన్నాం. భారతదేశ పరిస్థితులన్నీ మనకు చాలా చక్కగా అర్థమైనటువంటి పరిస్థితులే కదా. బబులోను వారికి కొత్తగా ఉంది. ఇజ్రాయేలీలకు బబులోను ప్రాంతానికి వెళ్ళగా ఆ చెరకనివ్వబడినటువంటి ప్రజలకు క్రొత్తగా ఉంది. కానీ దేవుని యొక్క ఎంకరేజింగ్ లెటర్ వారిని బలపరుస్తుందని మనం గమనిస్తుంటున్నాం. భారతదేశం విశాలమైనటువంటి ఈ భారతదేశ ఈ పరిస్థితిని గమనిస్తే వేరువేరు భాషలు ఉన్నాయి, వేరువేరు కల్చర్స్ ఉన్నాయి, వేరువేరు ట్రెడిషన్స్ ఉన్నాయి, వేరువేరు ఫెస్టివల్స్ ఉన్నాయి, వేరు రకాల సోషల్ ఈ పరిస్థితులను మనం గమనిస్తుంటున్నాం. భారతదేశం ఎంతో ఘనమైన, ఎంతో గొప్ప దేశంగా మనము పరిగణిస్తూ ఉంటున్నాం. వీటన్నిటినీ చూస్తున్నప్పుడు కదా, అనేకమైనటువంటి గొప్ప పట్టణాలు ఈ ప్రపంచంలో చెప్పుకోవాలంటే భారతదేశంలో ఎన్నో ఉన్నట్లు మనం ఖచ్చితంగా గమనించగలం. అందులో ఉన్నటువంటి కదా నదులేంటి, చుట్టూన్నటువంటి సముద్రాలేంటి కదా, భారతదేశంలో ఉన్నటువంటి కొండలు ఏంటి, భారతదేశానికి ఉన్నటువంటి ఆ వేరు క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రియ సంగమా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దేశాన్ని బట్టి we need to seek the welfare of our city, of our state, of our country అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ ఉదయకాలన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అందుకని ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అని చాలామంది అంటూ ఉంటాం. ప్రత్యేకించి ఏంటంటే, ఇండియాలో దేవుని కృపను బట్టి, మనకిచ్చినటువంటి ఆయన స్వేచ్ఛను బట్టి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. భారతదేశంలో ఆయనను, ఆ దేవుని, పరిశుద్ధ దేవుని ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క తరుణాలను బట్టి, దేవుడిచ్చినటువంటి సమాజాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి మందిరాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. మనం చక్కగా పనులు చేసుకుని చక్కగా చదువుకోవటానికి దేవుడు అనేకమైనటువంటి అవకాశాలు మనకు దయచేసి ఉన్నాడు కదా. చక్కగా స్కిల్ను డెవలప్ చేసుకుని మనం ఏం చేయాలంటే, మన యొక్క సమాజం యొక్క మరి అభ్యుదయం కొరకే సమాధానాన్ని, మరి యొక్క పీస్ అండ్ హార్మనీని కాపాడుకోవటానికి దేవుడు ఎన్నెన్నో అవకాశాలు దేవుడు మనకు దయచేశాడు. భారతదేశ ఈ యొక్క నేపథ్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, భారతదేశ ప్రగతి అది ఎంతో కీలకమైనది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రగతి ఏదో ఒకరి చేతి మీద, ఇద్దరి చేతి మీద లేదు, కానీ ప్రతి భారతదేశీయుడి పైన ఇది ఉంది, దీనిపైన ఆధారపడిందని చెప్పి తెలియజేయటానికి మనమందరం కూడా ఇష్టపడుతూ దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లిస్తుంటున్నాం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటను చాలా జాగ్రత్తగా నేను ఒక పుస్తకంలో చదువుతున్నప్పుడు, భారతదేశ మొదటి ప్రధానమంత్రి ఆయన ఒక మాట అన్నాడు. అదేంటంటే, ఇండియా ఈజ్ అ యంగ్ నేషన్, ఇట్స్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ యంగ్ పీపుల్ అన్నటువంటి, యంగ్ జనరేషన్ అన్నటువంటి ఆ మాటను ఒక సందర్భంలో ప్రస్తావించటము అది చాలా ప్రోత్సాహకరంగా మరి అనిపించినటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. అయితే మనం ఇఫ్ యు ఆర్ సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ అవర్ సిటీ, మన యొక్క పట్టణముల యొక్క, మన దేశం యొక్క క్షేమాన్ని కోరేటువంటి ప్రజలుగా మనం ఉంటూ ఉండగా, ప్రియులారా, మన పైన చాలా బాధ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అయితే క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చినటువంటి ఈ భాగ్యం ఎంత గొప్పది. క్రైస్తవ సమాజాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించి తన ప్రేమను, తన కనికరాన్ని, తన సత్యాన్ని మరి తెలియజేయటానికి విద్యలో, వైద్యంలో, మరి ఇంకొక మాటలు చెప్పాలంటే అన్ని విషయాలలో, అన్ని రంగాల్లో ఉన్నతమైనటువంటి రీతిలో దేశాన్ని ప్రభావితం చేయటానికి, దేశానికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు క్రీస్తు నెరిగినటువంటి బిడ్డలను ఆశీర్వదించి నిలబెట్టాడని చెప్పుటలో నేను ఎంతగానో ఆనందిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయాన భారతదేశము
ఈ అవకాశాల దేశమని, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు దేవుడు సంఘాన్ని కూడా దేవుడు దీవించాడని నేను తెలియజేయడానికి ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే ఈ ఉదయకాల సమయాన దేవుడు వేర్వేరు సంఘాలను వేర్వేరు ప్రాంతంలో దీవించుండగా దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాం. సువార్త చేత జీవితాలు, సమాజాలు మార్చబడిన రీతిని ఎక్కడ చూస్తున్నామంటే సమాజాల్లో చూస్తున్నాం. దేవుని మందిరాల్లో దేవుని ఆరాధించడానికి వచ్చిన బిడ్డల జీవితంలో వాటిని మనం చూస్తుంటున్నాం. అవును ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాలన కదా సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ అంటే నేను ఈ మాటను గుర్తు చేసుకోవాలని నేను ఇష్టపడుతుంటున్నాను. ఈ రోజుటికి దేవుని స్వార్థ ఎక్కడికి వెళ్ళినా వారు ఏం చేస్తున్నారంటే ఆ పట్టణాల క్షేమం గురించి వారు ప్రార్థన చేస్తుంటారు. ఆ పట్టణాల పాలకుల గురించి వారు ప్రార్థన చేస్తుంటారు. ఆ దేశ ప్రజలు శాంతి సమాధానాలతో సామరస్యంతో ఉండాలని ఆ ప్రాంతం కొరకే దేవుని బిడలు తపన పడుతుంటారన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఉదయకాల సమయాన బబులోను గురించి, ఆ ప్రాంతం గురించి దేవుని ప్రజలు అక్కడ ఉన్నారే అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నాకు అనిపించింది, ఆ రోజు ఆ బబులోనులో ఉన్నటువంటి దేవుని ప్రజలకు మాత్రమే కాదు, కానీ ఈరోజు మనకు కూడా ఒక పిలుపు వస్తూ ఉంది. అదేంటంటే ప్రే ఫర్ ద ప్రాస్పారిటీ ఆఫ్ ద సిటీ. వారి గురించి దేవుని ఎదుట మీరు ప్రార్థన చేయండి. ఆ యొక్క పట్టణాల క్షేమం గురించి, ఆ పట్టణాల సమాధానం గురించి, ఆ పట్టణాల ప్రగతి గురించి మీరు ప్రార్థన చేయండి అని దేవుని యొక్క పిలుపు వస్తూ ఉందని ఈ ఉదయకాలన నేను మనవి చేస్తుంటున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిలుపు ఏంటి అనంటే ప్రే ఫర్ ద సిటీస్, ప్రార్థించమని చెప్పి ఇక్కడ మనము వాక్యంలో మనం చాలా చక్కగా ఇక్కడ ఈ విషయాన్ని గమనించగలం. రండి ప్రియులారు, ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నటువంటి ఆ సమయాన 7వ వచనంలో, నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి, దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయడి. ప్రియులారా, గాడ్స్ విజన్ ఏంటంటే ఆ పట్టణం యొక్క ప్రగతి గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆ పట్టణం గురించి మీరు ప్రార్థన చేయండి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన బిడ్డలకు ఒక చక్కని బాధ్యత పెట్టాడు, ఒక చక్కని ఒక పని పెట్టాడు అని చెప్పి నేను గమనిస్తుంటున్నాను. అవును ప్రియులరా, దండెత్తుకుని పోయినటువంటి దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఆ లేఖ చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ మైండ్లో ఏం వెళ్ళింటుంది. ఆ లేఖ చదువుతున్నప్పుడు ఆ పట్టణం గురించి మీరు ఏం చేయాలంటే మరి యెహోవాను ప్రార్థన చేయండి. ప్రే ఫర్ ద సిటీ. అన్నీ చేస్తుంటాం, ప్రార్థన చేస్తున్నామా? దేనికి ప్రార్థన చేస్తున్నాం? ఆ పట్టణం యొక్క ప్రగతి కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఆర్ వి సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ? ఆర్ వి ప్రేయింగ్ ఫర్ ద పీస్ అండ్ ప్రాస్పారిటీ ఆఫ్ ద సిటీ? ప్రియ దేవుని సంఘమా, ఈ అన్ప్లెజెంట్గా టఫ్గా కనపడుతూ ఉంది, జీవితంలో కొన్ని కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇలాంటి టైంలో దేవుని ప్రజలకు దేవుడిస్తున్నటువంటి ఒక కాల్ ఏంటంటే, ద కాల్ ఆఫ్ గాడ్ ఫర్ ద కమ్యూనిటీ ఈస్ ఎ కాల్ ఫర్ ప్రేయర్. మన సంఘానికి కూడా దేవుడిస్తున్నటువంటి ఒక పిలుపు ఏంటంటే మన పట్టణం గురించి, దాని యొక్క క్షేమం గురించి ప్రార్థన చేయుటకు దేవుడు ఈ ఉదయకాలన ఒక పిలుపునిస్తున్నాడు. చాలా గంభీరమైన విషయం ప్రియులారా. గొప్ప విషయాలు చూడాలంటే మీ సమాజంలో, మీ దేశంలో, మీ పట్టణంలో అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఈ ప్రతికూల పరిస్థితి అయిన బబులోనులో ఉంటూ ఉండగా దాని ప్రగతి కొరకు నేను ప్రార్థన చేయటమా అనంటే దేవుడు ఏమంటున్నాడంటే, అవును, చాలా కష్టమైన ప్రజలు ఉన్నారే అంటే అలాంటప్పుడే ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలని దేవుడు పిలుస్తున్నాడు. ప్రియ సంఘమా, ఈ వాక్యంలో చూస్తున్నప్పుడు తిమోతికి రాసినటువంటి ఆ మొదటి పత్రికలో మనం గమనిస్తే 2వ అధ్యాయం
ఆ మొదటి 2 వచనాల్లో పౌలు అన్నటువంటి సేవకుడు ఒక మాట తన యొక్క ఆత్మీయ కుమారుడితో మాట్లాడుతున్నాడు. చదువుతారండి ఎవరైనా? మనము సంపూర్ణ భక్తియు నాణ్యతయు కలిగి బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల కొరకు ప్రార్థన చేయండి అంటూ ఉన్నాడు. అధికారులందరి కొరకు విజ్ఞాపనతో మీరు ప్రార్థనలు చేస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మనుషులందరి గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉండాలని ఈ చక్కని వాక్యాన్ని దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన ఆయన దయచేస్తున్నాడు. ప్రార్థన చేయాలి. దేనికంటే? ఫర్ ద ప్రాస్పారిటీ ఆఫ్ ద సిటీ, ఆ పట్టణం యొక్క ప్రగతి కొరకు, లీడర్స్ కొరకు ప్రార్థన చేయాలి అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నెహెమ్యా అన్నటువంటి ఒక సేవకుడిని చూడాలని ఆశపడుతుంటున్నాను. మొదటి అధ్యాయం, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి మనం గమనిస్తాం. ఆ సేవకుడు ఏం చేశాడు అని చెప్పి ఆలోచన చేస్తే తాను చేసింది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు యెరూషలేము యొక్క ప్రాకారాలు పడద్రోయబడినని, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాట నేను వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అమ్మ థ్యాంక్ యూ. వాక్యంలో గమనిస్తే దేవుని సేవకుడు పర్షియా దేశంలో రాజు ఎదుట రాజుకు గిన్నె అందించేటువంటి వాడిగా కీలకమైనటువంటి ఆయన రోల్లో ఉంటున్నాడు, పాత్రలో ఉంటున్నాడు. కానీ ఈ యొక్క యెరూషలేము ప్రాకారాలు కూల్చబడి అగ్ని చేత కాల్చబడి అవి శిథిలావస్థలో ఉంటున్నాయని గమనించి ఈ సేవకుడు ఏం చేశాడంటే ఆయన కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి దేవుని ఎదుట ఆయన ఏం చేశాడంటే విజ్ఞాపన ప్రార్థన చేసి ఆయన కన్నీరు కార్చినట్లుగా వాక్యంలో గమనిస్తుంటున్నాం. ద ప్రేయర్ ఆఫ్ నెహెమాయా ఏం చేసిందంటే కేవలం కూర్చుండి పోయాడే కాదు ప్రియులారా, ఆయన లేచాడు ప్రియులారా. అనేక మందిని పురికొల్పాడు. ఆ ప్రాకారాలు కట్టబడినట్లు ఆయన ధ్వజమెత్తాడు. నిలబడి దేవుని సహాయంతో వాటిని కంప్లీట్ చేసినటువంటి రీతిని వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రేయర్ ఆఫ్ తిమోతి, ప్రేయర్ ఆఫ్ నెహెమాయా ఈ ఉదయకాలన బాగా గమనిస్తాం ప్రియులారా. దేవుని ప్రజల ప్రార్థన బబులోన్లో ఎలాగుందంటే ఆ ప్రాంతాన్ని ఆశీర్వదించండి అయ్యా, ఆ ప్రాంతంలో సమాధానం కలుగునుగాకయ్యా, ఆ ప్రాంతము వర్ధిల్లునుగాకయ్యా అని చెప్పి ప్రార్థన చేయాలి మీరని దేవుడు వారికి ఆదేశం ఇచ్చినటువంటి రీతి ఎంత గొప్పది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ప్రేయర్ దట్ వీ కెన్ సీ మైటీ థింగ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ ఇన్ అవర్ సిటీ. మన పట్టణాల్లో ప్రియులారా మనం గొప్ప కార్యాలు చూడాలి అనంటే ప్రార్థన ద్వారానే అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. విలియం కేరీ అన్నటువంటి ఆయన ఏం చేశాడు అంటే తన యొక్క కాబ్లర్ షూ, ఆ యొక్క చెప్పులు కుట్టే అంగడిలో ఆయన ఏం చేశాడంటే ప్రపంచ పట్టాన్ని పెట్టుకున్నాడు. ఆయన ప్రపంచం కొరకు ప్రార్థన చేయటం ఆయన మొదలుపెట్టాడు. జాన్ నాక్స్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే స్కాట్లాండ్ దేశం గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై అని మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ నెహెమ్యా లాంటి ప్రార్థన జీవితము, ఆ ఇజ్రాయేలీ లాంటి ప్రార్థన జీవితము, తిమోతికి చెప్పినటువంటి ఆ ప్రార్థన బాధ్యత ఈరోజు విలియం కేరీ గారి ఆ యొక్క దర్శనం, ఆ యొక్క భారము మనకున్నదా? జాన్ వెస్లీ అనేటువంటి ఆయన ఇంగ్లాండ్ దేశం ఆత్మీయంగా పతనావస్థలో ఉంటున్నటువంటి ఆ టైంలో దేవుడు ఆయనను సంధించాడు, ఆయనను లేవనెత్తాడు. ప్రియులారా, దేవుని కొరకై ఒక బ్రాండ్ ప్లగ్ ఫ్రమ్ ఫైర్ అన్నటువంటి ఒక మాట, అగ్ని కొలిమిలో నుండి
తీయబడినటువంటి ఒక నిప్పుగా దేవుడు ఏం చేశాడంటే జాన్ వెస్లీని అక్కడ నిలబడినట్లుగా గమనిస్తుంటున్నాం. ఒక స్టోరీ ఈ రీతిగా చెప్పబడింది. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, ఈ అన్నదమ్ముళ్ళు ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని శక్తి చేత ఆయన ఆత్మ ద్వారా ఆ ప్రాంతంలో ఉజ్జీవాన్ని తీసుకుని రావటానికి దేవుడు వారిని ఎన్నుకున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఆ ప్రాంతంలో తిరిగా ఆత్మ ఉజ్జీవ జ్వాలలు రగులు కలిగినప్పుడు అనేక మంది దేవుని వైపుకు తిరిగినటువంటి విషయాలు చరిత్రలో మనం చూస్తాం. ఒకసారి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఏం చేశారంటే ఆ యొక్క జాన్ వెస్లీ గారు ఉన్నటువంటి ఆ ఇంటికి ఒక టూర్ వేశారంట. బైబిల్ కాలేజ్ టూర్. ఆ స్టూడెంట్స్ అందరూ టూర్కి వెళ్తే అందరూ స్టూడెంట్స్ వెళ్ళి ఏం చేశారంటే ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతం ఇంగ్లాండ్ దేశంలో బాగా చూశారంట. చూసిన తర్వాత అనేకులు అందరూ ఇంకా వారు రిటర్న్ అవుతా ఉన్నారు. రిటర్న్ అవుతుంటే ఒక వ్యక్తి ఇంకా రాలేదే ఏంటి అని చూస్తే ఆయన పేరు ఏమో కాదు, కానీ ఆయన పేరు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఎక్కడ ఉన్నాడని వెతుకుంటూ పైనకి వెళ్ళి చూస్తే జాన్ వెస్లీ గారి మోకరించినటువంటి ఆ ప్రదేశంలో బిల్లీ గ్రాహం గారు మోకరించి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, లార్డ్ విల్ యూ డూ దిస్ అగైన్, లార్డ్ విల్ యూ డూ దిస్ అగైన్. ప్రభా, మీరు మరలా జాన్ వెస్లీ గారి జీవితంలో ఆయన ఉన్నటువంటి తరములో ఎట్లయితే చేశారో ఇదిగో మేమున్నటువంటి తరములో మీరు మళ్ళీ ఒకసారి చేయరా అని చెప్పి ఆయన ఏడ్చుచూ ప్రార్థిస్తున్నాడంట. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు పట్టణం యొక్క క్షేమం గురించి ప్రార్థించే బిడ్డలుగా వేల మందిని దేవుడు మన యొక్క సమాజాల నుంచి లేవనెత్తినాడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతుంటున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇది చాలా చాలా గొప్పదైనటువంటి విషయము. ఒకవేళ మన బిడ్డలు ఈ పట్టణంలో ఉన్న, వేరే పట్టణానికి వెళ్ళినా, ఈ దేశంలో ఉన్న వేరే దేశాలకు వెళ్ళినా నేను ఒక మాట మనవి చేస్తున్నాను. ఈ వాక్య భాగం ఆధారం పైన ఏంటి అంటే దేవుడు మన బిడ్డలను తీసుకుని వెళ్ళాడు. దేవుడు మన బిడ్డలైన ఆ ప్రాంతంలో ఆశీర్వదించాడు. దేవుడు మన బిడ్డలైన ఆ ప్రాంతంలో నిలవబెట్టి దేనికి పెట్టాడంటే ఆ ప్రాంతాలకు దీవెనకరముగా నిలబెట్టడానికి దేవుడు తీసుకుని వెళ్ళాడని నేను మనవి చేస్తుంటున్నాను. ఇక్కడ దేవుడు ఒక చక్కని ట్విస్ట్ పెట్టాడు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పాయింట్. ఇక్కడ ఏంటంటే ప్రియులరా, ఆ పట్టణం యొక్క క్షేమము అది మీ క్షేమమగును. ఆ పట్టణం యొక్క వెల్ఫేర్ అది మీ వెల్ఫేర్కు కారణమవుతుంది. ఆ పట్టణం యొక్క ప్రగతి మీ ప్రగతికి అది కారణమవుతుంది. మీరు వారిని ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదింపబడతారు. ఆ ప్రగతి కొరకు మీరు పాటుపడితే మీరు ప్రగతి పదంలో నిలబడతారు. మీకు సమాధానము మీకుంటుంది. మీ సమాధానము దాని పట్ల మీరు వెళ్తే దేవుడు మీకు ఆ సమాధానాన్ని ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన దేవుని సేవకుడిగా ఈ మాట తెలియజేయడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. దేవుడు మన పట్టణాన్ని ఎంత గొప్పగా దీవించాడు. ఈరోజు వేల మంది క్రీస్తును కొనియాడేటువంటి బిడ్డలుగా పెట్టాడంటే దేవుడు సమాజాలని, కుటుంబాలని ఎంతగానో ఆశీర్వదించాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అవును ప్రియులారా, మనము పైకి వచ్చామంటే ఈ పట్టణం ద్వారానే. మనం పైకి వచ్చామంటే దేవుని ఆశీర్వాదం వల్లనే. మనం ఏం చేయాలంటే కదా, మనం పైకి వస్తూ ఉండగా మనం ఏం చేయాలంటే వేరే వారిని కూడా పైకి తీసుకొని వస్తూ ఉండాలి. దిస్ హ్యాస్ టు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఏం చేస్తామో తెలియదు, కానీ మనం ఏం చేయాలంటే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయండి, వాటి ఇంక్రీజ్ కొరకు ప్రార్థన చేయండి, నాట్ ఫర్ ద డిక్రీజ్. ఒకసారి మనము ఈ మాట చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రే ఫర్ ద ఇంక్రీజ్. క్షేమము, సమాధానము ఇంక్రీజ్ కావాలి. అభ్యుదయము ఇంకా చురుకుగా ముందుకు వెళ్ళాలి. శిథిలావస్థకు తీసుకుని రాకూడదని దేవుడు మనవి చేస్తున్నాడు. బబులోను పట్టణానికి వెళ్ళరే, మీ బాధ్యత దేవుని బిడ్డలకి ఏంటంటే మీరు ప్రార్థన చేస్తూ కనపడాలి. మీరు వాటి సమాధానాన్ని కొరకే ప్రాకులాడుతూ నిలబడాలి. ప్రజలు చూసి ఏం చేస్తారంటే వీరిని ఎందుకు తెచ్చాము ఇక్కడ అని చెప్పి అనుకుంటా ఉంటే వారిని తీసుకుని ఏం చేస్తారంటే ఉన్నతమైనటువంటి స్థలాల్లో నిలబెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో ఆధారాలు బైబిల్లో ఉన్నాయి. దానియేలు లేడా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు లేరా? ప్రియులారా, ఇదే వాక్యంలో మనం గమనిస్తే నెహెమ్యాను మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రక్రియలో మనం గమనిస్తే మనము ఎస్తేరును చూస్తాం.
మనము మొర్దెకైని మనం చూస్తాం. దేవుని ప్రజలు యోసేపుని చూస్తాం, ఆయన కుటుంబీకులను మనం చూస్తాం. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు తీసుకుని వచ్చాడని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. దయచేసి ఒకసారి మనము గమనిస్తాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం. అమ్మా, యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును. యథార్థవంతుల దీవెన వలన పట్టణములకు కీర్తి కలుగును. ద బ్లెస్సింగ్ ఆఫ్ ది రైచస్ ఎగ్జాల్ట్స్ ద సిటీ. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద రైచస్ ఎగ్జాల్ట్స్ ద సిటీ. నీతిమంతుల ఆశీర్వాదము పట్టణం యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. కానీ మూర్ఖుల నోరు ఏం చేస్తుందంటే వాటిని బోర్లతోయును అని చెప్పి వాక్యంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతుల నీతిమంతుల దేవుని దృష్టికి యోగ్యమైన జీవితం జీవించే వారి జీవితం ద్వారా ఆశీర్వాదాలు ఏం చేస్తాయంటే పట్టణానికి అభ్యుదయం కలుగుతానే ఉంటుంది. ఈరోజు ఏ కోవలో మనం ఉన్నాం ప్రియులరా? ఈ కుడివైపులో పట్టణం యొక్క శ్రేయస్సుని కోరే కోవలో ఉన్నామా, లేదంటే కన్నా దొర్లబోయి కోవలో మనం ఉన్నామా? ఈ ఉదయకాలను ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఈ మూర్ఖుల నోరు ఈ సామెతల గ్రంథంలో మాట్లాడితే ఏమంటుందంటే, పట్టణంలో ప్రజలు వీడు మాట్లాడుతుంటే ఏమని అంటున్నారంటే, వీరి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఇవి చాలా డెమాలిష్ చేసేటువంటి, కొన్ని సైట్స్ను డెమాలిష్ చేస్తే ఎట్లా ఉంటాయో వారి మాటలు వారి నోటి నుంచి అలా ఉన్నాయని ఆ ప్రజలు అంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భిన్నంగా నీతిమంతుల నోరు ఎలాగుందంటే ఒక పనిముట్టులాగా మంచిగా బిల్డింగ్ కొరకై బలపరిచే దాని కొరకై వారు నిలబడుతున్నారని వాక్యంలో ఈ ఉదయకాలన దేవుడు మాట్లాడుతున్నాడు. చక్కగా ఈ వాక్యాన్ని మనం గమనిస్తున్నప్పుడు ప్రియులారా, దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే ఆ పట్టణం యొక్క క్షేమం గురించి. దీనిని హీబ్రూ భాషలో షాలోమ్ అంటూ వచ్చారు. షాలోమ్ అన్నప్పుడు ప్రియులారా, కేవలము సమాధానం అంటే, శాంతి అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్. ఈ గొడవలు ఘర్షణలు లేని పరిస్థితి మాత్రమే కాదు ప్రియులారా, దీని అర్థం ఇంకా చాలా ఎంతో గొప్పగా ఉంది. దీని వెనకల సమాధానము అంటే ఇది చాలా ఒక హోలిస్టిక్గా, దీంట్లో ఒక హోల్నెస్ కనపడుతుంది, ఒక సంపూర్ణతను దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అందులోనే ఏముందంటే క్షేమం ఉంది, పురోభివృద్ధి ఉంది, మంచి ఆరోగ్యం ఉంది, రక్షణ ఉంది. ఇక్కడ ఇంకొక మాటలు చెప్పాలంటే ఆరోగ్యంలో స్వస్థత ఉంది. ఇంకా కొంచెము ఈ విషయంలో మాట్లాడాలంటే నథింగ్ మిస్సింగ్, నథింగ్ బ్రోకెన్ అన్నటువంటి మాట కూడా ఉంది. ఏది కూడా మిస్ కావట్లేదు, ఏది కూడా పగిలిపోలేదు, ఏది కూడా నలిగిపోలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తుంటున్నా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్స్ ఇన్ ద కమ్యూనిటీ. ప్రజల యొక్క ఈ వెల్ఫేర్ ఏం చేస్తుందంటే పట్టణం యొక్క వెల్ఫేర్కు అది కారణంగా మారింది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. ప్రియులారా, సమాధానం గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రక్రియలో ఈ మాటను గమనించాలి. అదేంటంటే బబులోను ప్రాంతాన్ని దేవుడు తన ప్రజల ద్వారా ప్రభావితం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను తెలియజేయడానికి నేను ఎంతగానో ఈ ఉదయకాలన మీ ఎదుట నిలబడి ఉంటున్నాను. ప్రత్యేకించి కదా ఈ మాటను మనం చూస్తున్నప్పుడు సీకింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సిటీ, ఆ పట్టణం యొక్క వెల్ఫేర్ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో కేవలము కొన్ని మంచి పనుల ద్వారానే కాదు, కానీ ఈ ఉదయకాలన దేవుని బిడ్డలుగా మనం పనిచేయాల్సినటువంటి విషయం ఏంటంటే క్రీస్తు యేసు యొక్క సువార్త మనము ప్రొక్లెయిమ్ చేస్తూ ఈ పట్టణం యొక్క క్షేమాన్ని మనము డెఫినెట్గా చూడాలి. కారణం ఏంటంటే మన జీవితంలో మన సమాజంలో చివరిగా ఉండేటువంటి సమాధానం, లాస్టింగ్ పీస్, నిత్యం ఉండేటువంటి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ద్వారానే, ఆయన శిలువ కార్యం ద్వారానే అది సాధ్యమవుతుందని ఈ ఉదయకాలన నేను తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, అవును మీరు అనొచ్చు, ఎదుగో ఈ పట్టణంలో మనము నివాసం చేస్తుండగా వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ,
వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ సిటీ అని చెప్పి అంటా ఉన్నప్పుడు మనకు చాలా చాలా గొప్ప బాధ్యత మన పైన ఉంది. ఆల్ ద మోర్ క్రైస్తవ బిడ్డలుగా ఆత్మీయ కోణంలో మనం గమనించినట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి బాధ్యత దేవుడి చుట్టూన్నటువంటి ఈ ప్రపంచంలో, ఈ సమాజం పైన మనకు బాధ్యత దేవుడు నిలబెట్టాడు అని ఈ ఉదయకాలన దేవుడు వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతున్నాడు. అవును ప్రియులారా, ఈరోజు ఆలోచన చేస్తుండగా ఎట్లా మనము హైయెస్ట్ లాయల్టీ, ఏ రీతిగా మన యొక్క లాయల్టీ, మన యొక్క నిబద్ధత, మన యొక్క దానికి ఒక పట్టింపు, ఏ రీతిగా నేను దీనికి చెందిన దానిని దేవుని బిడ్డగా నేను ఈ సమాజంలో నేను నిలబడుతున్నానని హౌ కెన్ వి షో అవర్ హైయెస్ట్ లాయల్టీ అని చెప్పి ఆలోచన చేస్తే 3 సజెషన్స్ ఒక సేవకుడు ఈ రీతిగా ఇచ్చాడు. అవి మన బాధ్యతగా మనం గుర్తించి కొన్ని విషయాలు కూడా ఆ బాధ్యతలు ఎట్లా నిర్వర్తించాలనో అవి మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. క్రైస్తవ బిడ్డలుగా కదా మనం ఏం చేయాలంటే మంచి పౌరులుగా ఉండాలి అని చెప్పేసి అంటే మన యొక్క క్రైస్తవ క్యారెక్టర్ను కదా ఈ సొసైటీలో బాధ్యతాయుతంగా పెంచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. వీ నీడ్ టు డెవలప్ అ పర్సనల్ క్రిస్టియన్ క్యారెక్టర్ దట్ విల్ స్టాండ్ ద స్ట్రెయిన్ ఆఫ్ రెస్పాన్సిబుల్ లివింగ్ ఇన్ అ డైనమిక్ సొసైటీ. ప్రియులారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే మరి సువార్త యొక్క ప్రబలమవటానికి మనము పాల్గొనవలసినటువంటి అవసరత ఆ ప్రక్రియలో ఎంతైనా ఉందని, వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది గాస్పెల్ అని నేను ఈ ఉదయకాలన ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మన సమాజంలో మనం ఏం చేయాలంటే we should stand on the forefront of Christian conscience in the community. మన సమాజంలో ఒక క్రైస్తవ ఆలోచన ఇది ఉంది అనంటే దానికి మనము కాలు దున్ని ముందు నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఇక్కడ ఈ యొక్క భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే వీటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అంటే ప్రియులరా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ డాక్టర్ హెన్లీ బార్నెట్ అన్నటువంటి ఈ సేవకుడు ఏమని చెప్పేసి అన్నాడంటే, క్రైస్తవులుగా కొంతమంది ఒకవేళ ఇవి మనకెందుకండి అని అంటా ఉంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే దేవుడు మనల్ని ఈ సమాజంలో పెట్టింది మనము ఈ సిటీ, ఈ పట్టణం యొక్క క్షేమాన్ని కోరి, ఈ దేశం యొక్క ప్రగతి కోరి దేవుడు మనల్ని పెట్టాడు. దాని గురించి ఏం చేయాలంటే స్ట్రైవ్ టు అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇదిగో ఎట్లయితే పాలన జరుగుతుందో దానిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని మనం గమనించాలి. ప్రజల ప్రతినిధులను ముందుకు నిలబెట్టేటువంటి ఆ ప్రక్రియలో మన వంతు కూడా మనం వెళ్ళి వారిని ఎన్నుకోవటంలో మన బాధ్యతను, కర్తవ్యాన్ని మనము అక్కడ మనం ఏం చేయాలంటే నిర్వర్తించాలని చెప్పి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏంటంటే మరి చాలా చక్కగా మరి జస్టిస్, న్యాయము కదా, స్వేచ్ఛ గురించి, మరి ఈక్వాలిటీ గురించినటువంటి విషయాల్లో మనము కూడా పాటుపడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఇదిగో ఈ పాలనలో మన యొక్క పాత్ర కూడా సర్వ్ చేయటంలో దేవుడు నిలబెడితే, దేవుడు యోగ్యతనిచ్చి క్వాలిఫికేషన్ ఇచ్చి నిలబెడితే అక్కడ నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని ఆయన చెప్తూ ఉంటాడు. we can challenge and criticize any force in society that runs counter to the claims of God in the scriptures. దేవుని వాక్యంలో ఏదైనా వాక్యానికి భిన్నంగా ఏదైనా కనబడితే మన గళమెత్తి, అయ్యా ఇది తప్పండి, ఇది సబబైనది కాదు, ఇది సమాజానికి, పట్టణానికి, దేశానికి క్షేమం కాదని నిలబడి మాట్లాడేటువంటి ఆ యొక్క స్వరం ఉండాలి అని ఇక్కడ ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఇంకొక చక్కని మాట ఏంటంటే అలైన్ ourselves, we need to align ourselves with the church and other constructive organizations to strengthen the spiritual and moral fiber of the community and the nation. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్స్కు, తర్వాత దేశం యొక్క నైతిక ఆత్మీయ పరిస్థితి స్థితిని పదిలం చేయటానికి, బలపరచడానికి సంఘముతో కలిసి మనము నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేయింగ్ ఫర్ ద పీస్ అండ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద సిటీ, ఈ పట్టణం యొక్క క్షేమం గురించి, దాని యొక్క ప్రగతి గురించి, సమాధానం గురించి
ప్రాకులాడుతూ ఉండవలసినటువంటి అవసరత ఎంత ఉంది అని చెప్పి ఇక్కడ వాక్యంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఈ మాటను ప్రస్తావించి నేను ప్రార్థన చేస్తాను. ప్రియులారా, ఇది దేవుని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. నేను తెలియచేయని విషయాలు కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను వారిని పంపలేదు, బీ కేర్ఫుల్, బీ వేర్ అని చెప్పి వారి గురించి ఆయన మాట్లాడుతూ కిందికి వచ్చినట్లయితే 11 నుండి 14 వచనాల్లో మనం గమనించినట్లయితే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ సంఘమా, ఈ ఉదయకాల సమయాన కదా ఈ చక్కని విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఉద్దేశాలు చాలా చాలా గంభీరమైనటువంటి ఉద్దేశాలుగా మనకిక్కడ కనబడుతున్నాయి. ఎవరైనా కృంగిపోయి, ఎవరైనా వేసారిపోయి, అయ్యా నేను చాలా ఎదురు దెబ్బలు తిన్నాను, ఇక్కడ నేను చాలా కష్టమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళానంటే, ఒకవేళ అది మన ఆలోచన అయి ఉంటే ఏమవుతుందో అన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉంటే, ఈరోజు దేవుని మాట మనతో మాట్లాడుతూ ఈ రీతిగా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుని సంగతులు ప్రజలకు అవి తెలియకపోవచ్చేమో, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవి నాకు తెలుసు, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు. ఆ మాట ఒక్కటి చాలు ప్రియులారా. ఎవరంటారు ఆ మాట? ఎందుకంటారు ఆ మాట? ప్రేమ ఉంది గనుక, సొంతం చేసుకున్నాడు గనుక, మన పైన తన ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్నాయి గనుక. అందుకనే భక్తుడైనటువంటి ఈ కీర్తనకారుడు 139వ కీర్తనలో 17-18 వచనంలో ఒక మాట అంటాడు. అవి చాలా చాలా గంభీరమైనటువంటి మాటగా నేను వాటిని గుర్తిస్తూ ఉంటున్నాను. 139 Psalm verses. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పవి, వాటి నేను లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువ ఉన్నాయి. ప్రియులారా, అది దేవుని యొక్క మాట. నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులను అవి నేను ఎరుగుదును. అవి మీకు మాత్రమే, అంటే ఒక మాటలో మీకు మాత్రమే అన్నట్లు ఉంది, కానీ అది మీ గురించి, మీ కొరకై అవి దే ఆర్ డ్రిఫ్టెడ్ టువర్డ్స్ యూ అన్నటువంటి మాట. నేను మీ కొరకే ఇవి సిద్ధపరిచి, నా ఆలోచనలు మీ పట్ల ఏమున్నాయో అవి మీ గురించే నేను యోచన చేశాను. అవి ఏంటంటే, దయచేసి గమనించాలి, అవి మీ గురించి నిరీక్షణ కలిగినట్లుగానే కానీ అవి హానికరమైనవి కావు. సమాధానకరమైనటువంటివే అవి, కానీ అవి హానికరమైనవి కావని దేవుడు ఈ ఉదయకాలన మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నటువంటి ఈ సమయంలో, అవును ప్రియులారా, స్కాటర్ అయిపోయిండొచ్చేమో, స్కాటర్ అయ్యారు, దూర ప్రాంతాలకి అట్లా చెదిరిపోయారు. విత్తనాలు వేస్తే అట్లా స్కాటర్ అయినట్లు. మేబీ యు ఆర్ లైక్ ఎ డయాస్పోరా. కానీ అవి హాని కలిగించేదాన్ని కాదు, కానీ అది మీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు, మీకు నిరీక్షణ కలిగినటువంటివే, కానీ అవి హానికరమైనవి కావని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇవి చూస్తున్నటువంటి ఈ ప్రక్రియలో, అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకేమనిపించిందంటే, గాడ్ హ్యాస్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ హిస్ కమ్యూనిటీ. గాడ్ హ్యాస్ ఎ న్యూ పర్పస్ ఫర్ హిస్ కమ్యూనిటీ. తన ప్రజల కొరకు నవీనమైన ఆరంభం ఉంది, నవీనమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. అదేంటంటే, వారిని తిరిగా ఆశీర్వదించి తన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకోవటానికి. ఒకవేళ ఒక డీప్ ట్రబుల్లో గుండా మనం వెళ్తూ ఉంటే, కొన్నిసార్లు అనిపిస్తుందేమో దేవుడు నన్ను మర్చిపోయాడని. లేదు ప్రియులరా, దేవుడు నన్ను వదిలిపెట్టాడా? లేదు ప్రియులరా. దేవుడు నాకు దూరమయ్యాడా? లేదు ప్రియులరా. దేవుని యొక్క ఆలోచన ఇక్కడ ఏంటంటే, మీ పూర్ణ హృదయముతో మీరు ప్రార్థన చేసి నన్ను వెతికిన యెడల మీరు నన్ను కనుగొదునని దేవుడు మాట్లాడుతున్నా. అంటే
సెట్ యువర్ హార్ట్స్ రైట్ బిఫోర్ మీ టుడే. మీ హృదయాన్ని నా ఎదుట సరి చేసుకుని మీరు ప్రార్థన చేసి మీరు విన్నవిస్తే నేను మీకు అగుపడతాను. నేనేం చేస్తానంటే మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని దీవిస్తానని దేవుడి ఉదయకాలన ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కని మాట ప్రియులారా. ఆయన దీవించే రీతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన ఆకాశ మహాకాశంలో నుండి ఆయన వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ఎందుకంటే ఆయన దీనులను ఆయన లేవనెత్తటానికి, ఆయన ప్రజలను వారి ప్రధానులతో ఆయన కూర్చుండబెట్టడానికి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తటానికి, పెంట కుప్పల మీద నుండి దీనులను దరిద్రులను ఆయన లేవనెత్తటానికి ఆయన ఆకాశం నుండి వంగి చూడని అనుగ్రహించుచున్నాడని 113వ కీర్తనలో మనం గమనిస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు ఎంత గొప్ప కార్యం ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు తన మిషన్ మర్చిపోలేదు, తన కార్యాన్ని ఆయన మర్చిపోలేదు. ఒక మంచి మాట ఒక రైటర్ రాస్తాడు. ఆయన ఏమని రాస్తాడంటే కదా, ఇది చాలా చాలా గంభీరమైనటువంటి మాట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే ఈ విషయంలో, మీరు ఏ పరిస్థితి గుండా వెళ్ళినా కానీ ఆ పరిస్థితుల ద్వారా దేవుడు మీకు నిరీక్షణ ఇవ్వటానికి, మీరు ఏ కష్టాల పరిస్థితుల గుండా వెళ్ళినా వాటి నడుమ మీకు సమాధానము, మీకు వెల్ఫేర్, మీకు వెల్బీయింగ్, మీకు ప్రాస్పారిటీని ఇవ్వటానికి దేవుడు కృప చూపుచున్నాడు. అందుకనే ఇక్కడ చూస్తే చివరిగా ఏమంటున్నాడంటే, మీకు నిరీక్షణ, మీకు భవిష్యత్తునిచ్చేవిగా దేవుని యొక్క ఆలోచనలు అని అంటూ ఉన్నాడు. ఒక రైటర్ ఏమంటాడంటే, చాలా ఎంకరేజింగ్ వర్డ్ ఇది కనబడుతుంది. అదేంటంటే, దేవుడు తన ప్రజల కొరకు ఏది చేసినా ఇట్ విల్ బి ఎ హోప్ఫుల్ ఎండ్ అంట. అది త్రుంచి నలిపివేసి దానిని పడగొట్టి మూసేసి దానిని ఖతం చేసేసి అది కాదు దేవుని పని. ఆయన నిరీక్షణ వారి జీవితంలో, సమాజంలో సమాధానాన్ని సంపూర్ణం చేసి అలాంటి జీవితానికి వారిని ఆహ్వానించి వదిలిపెడుతున్నాడు. ఇట్ ఈస్ ఎ హోప్ఫుల్ ఎండ్ అన్నటువంటి మాట. మన క్రైస్తవ సంఘం, మన క్రైస్తవ సమాజం, మన క్రైస్తవ సంస్థలకు ఇది రావాలంటే దేవుని యొక్క డివైన్ యాక్టివిటీ మన సమాజంలో జరుగుతూ ఉండాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాస సమాజం ద్వారా అనేక మంది దీవించబడాలి. మన చుట్టూనటువంటి వారు ఆశీర్వదించబడాలి. మన చుట్టూనటువంటి పట్టణాలు దీవించబడాలి. మన దేశం దీవించబడాలి. మన దేశం ద్వారా చుట్టూనటువంటి దేశాలు దీవించబడాలి కదా. దేవుడు ఆ ఉద్దేశం చేత దేవుడు బబులోనుకు తన ప్రజలను తీసుకుని వెళ్ళాడు. టు బీ ఎ బ్లెస్సింగ్ టు బాబిలోన్, టు బీ ఎ బ్లెస్సింగ్ టు ద నైబర్స్. దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి వనరులు ఉన్నాయి. వాటి ద్వారా దేవుని గొప్ప కార్యాలు ఈ పట్టణంలో మనం చూస్తాం. మన సంస్థల్లో, సమాజాల్లో వాటిని మనం చూస్తాం. ప్రియులారా, నూతన కార్యాల కొరకై దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని నిలబెట్టాడు, మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అవి ఆశీర్వదించబడినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఆ పట్టణ ప్రగతిలో మీ ప్రగతి దాగి ఉంది. ఆ పట్టణ వెల్ఫేర్లో మీ వెల్ఫేర్ దాగి ఉంది. ప్రయాసపడాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడదాం, గొప్పగా దేవుని కార్యాలు చూస్తాం. రండి ప్రార్థించేస్తాం. మహోన్నతుడా, ఘనదేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి సంఘమంతటికి అయితే మా ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా మీరిస్తున్నటువంటి ఈ పిలుపు
పట్టణం యొక్క క్షేమం గురించి మీరు ప్రార్థన చేసి నిలబడాలని ఈరోజు మాకును మీరు దయచేస్తున్నారు. మేమందరం కూడా మీ పిలుపుని అందుకని క్షేమం గురించి ఆలోచన చేస్తూ, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ కలిసికట్టుగా దిశలో పయనించుటకు మాకు సహాయం చేయండి. ఒంటరిగా మా బలం సరిపోదేమో, మీతో మీ సమాజంతో కలిసి ముందుకెళ్ళటానికి సహాయం చేయండి. అబ్బా, పాపము నుండి విమోచించిన ప్రతి జీవితం అది ఎంతో ఎంతో ప్రశస్తమైన జీవితం. బబులోను నుంచి నేను తిరిగా మిమ్మల్ని యెరూషలేమునకు తీసుకుని వస్తానన్నారు. పరిశుద్ధుడా, మా పట్ల మీకున్నటువంటి ఉద్దేశాలు అవి మీరు ఎరుగుదురు. అది మాకు చాలయ్యా. ఈ ఉదయకాలన ఈరోజు మేము ఈ ప్రాంతంలో ఉన్నామంటే దేని క్షేమం గురించి మీరు మమ్మల్ని నిలబెట్టారో దానిని గుర్తించి అందులో గొప్ప ఆశీర్వాదాన్ని చూడటానికి మీరు మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. ఈ సమయాన్ని మా యుద్ధ నుండి దూరం చేయొద్దండి అయ్యా. ఈ సదవకాశాన్ని మా చేతుల నుంచి అది దూరం చేయకండి అయ్యా. మీ కొరకే నిలబెట్టమని, సంఘాన్ని దీవించమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.